తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకు కాలేజీ ఫీజు ఎంత ఉన్నా కానీ టోటల్ రియంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి మీ ర్యాంకును బట్టి అన్ని కాలేజెస్ మంచి కాలేజెస్ పైనుంచి ఆర్డర్లో పెట్టుకోవాలి. మీకు ర్యాంకును బట్టి అలాట్ అవుతుంది, అది ఓకే. కమింగ్ టు బీసీ ఓసీ స్టూడెంట్స్, వీళ్ళకి ఏమవుతుందంటే మాకు రియంబర్స్మెంట్ వస్తుంది అనే ఆలోచనలో తెలియకుండా కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. తీరా అలాట్మెంట్ రాగానే దాని మీద చలానా ఇంత అని వస్తుంది. వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది 31,000 రూపీస్. కొన్ని కాలేజీల ఫీజులు 80,000, 90,000, ₹1,00,000 కూడా ఉంది. వీళ్ళకి తెలియదు నాకు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, చాలా తక్కువలో అయిపోతుంది అనుకుని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. తీరా అలాట్మెంట్ వచ్చినాక అలాట్మెంట్ మీద చలానా 50,000, 60,000 చూపించినప్పుడు షాక్ అవుతారు. ఒక ఛాన్స్ పోతుంది. సెకండ్ ఫేజ్లో సీట్లు ఉండేది తక్కువ, అప్పుడు వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. కాబట్టి తెలిసి తెలియక ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మన ఎకనామికల్ స్టేటస్ ఏంటి, మనం చలన రూపంలో ఎంతవరకు కట్టగలుగుతాం, మనకి ఎంత ఖర్చు వస్తుంది, ఇవన్నీ తెలుసుకుని దాని ప్రకారం కాలేజెస్ వైజ్ సెలక్షన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్లో ఎక్సర్సైజ్ చేయాలి. ఈ విషయంలో చాలా మందికి తెలియదు, ఈ కాలేజ్ ఫీజు ఎంత ఉంది, ఆ కాలేజ్ ఫీజు ఎంత ఉంది, నాకు చలానా ఎంత వస్తుంది తెలియదు. కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఈ కాలేజ్కి ఎంత ఫీజు ఉందండి, మీకు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, చలానా మీరు ఎంత కట్టాలి, కట్టుకోగలుగుతా అంటేనే పెట్టండి, లేకపోతే వేరే కాలేజ్కి వెళ్ళిపోండి. ఇలా క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. సో వెల్కమ్ టు ఎసెంట్ ఎడ్యూ సర్వీసెస్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ.